బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని అధికారులు సూచించారు. రేపు ఏపీలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వివరించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ద్రోణి అయితే కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు రైళ్లను అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, వాతావరణ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఏ ఏ జిల్లాలపై ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది, ఈ ద్రోణి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, ఏ ఏ ప్రాంతాల మీద దీని తాలూకా ప్రభావం పడే అవకాశం కనబడుతుందో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి మనతో ఉన్నారు. ఆయన మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై ఈ ద్రోణి ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఏ జిల్లాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది సార్? ఇది ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సా మీదుగా పయనించి ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో అల్పపీడనంగా బలహీనపడింది. ఇది ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీంతో పాటుగా దేశంలో వివిధ ప్రాంతాల మీదుగా పయనించే రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్, శివపురి, దామో మీదుగా మరియు ఛత్తీస్గఢ్ పైన ఉన్న అల్పపీడనం మీదుగా కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. ఈ రెండు వ్యవస్థలతో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మన రాష్ట్రం మీదుగా పోతూ ఉంది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏ జిల్లాల మీద ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా భారీ వర్షాలు 6 జిల్లాలు అంటే ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడుల్లో 1-2 చోట్ల రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు, ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు రాబోయే ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. మొత్తానికి మనం చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో అలర్ట్ ఏదైతే ఉందో ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలు కానీ, లేదా ఏలూరు, లేదా వెస్ట్ గోదావరి, అలాగే గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనే కూడా మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాప్ అన్ని కూడా వెదర్కి సంబంధించినటువంటి, అంటే ఏ ఏ ప్రాంతాల మీద ఏ రకంగా అప్డేట్ ఉండబోతుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తెలుగు ప్రజలకు అప్డేట్ ఇచ్చేందుకు ఇక్కడైతే ప్రతి విషయాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఇక ఏదైతే తెలుగు రాష్ట్రాలపై ఈ వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలి వెళ్ళాలి. అలాగే సముద్రంలోకి గడిచిన కొద్ది రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇప్పటికే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం
తో గాలి వీచే అవకాశం ఉంది కాబట్టి సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రైతుల విషయానికి వస్తే గనక ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వరి పొలాలకు సంబంధించినటువంటి విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మోహన్తో కన్నబాబు, విశాఖ వాతావరణ శాఖ అధికారి నుంచి. కాసేపట్లో ముఖ్యమంత్రి